ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామములో మీకు శుభములు, దీవెనలు, ఆశీర్వాదములు మీకును మీ కుటుంబములకు కలుగును గాక. పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకే పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క వాక్య భాగం చదువుతూ ఉన్నాను. దేవుడి బిడ్డలారా, మీరు గమనించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుకుందాం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని, తను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియో నమ్మవలెను కదా. నిజమే దేవుడి బిడ్డలారా, ఒకవేళ విశ్వాస జీవితంలో నువ్వు ముందుకు నడుస్తూ ఉన్నప్పుడు విశ్వాసము గినక అది మరి ఊగిసలాడుతాం అంటే నిజంగా స్థిరమైన విశ్వాసం లేకుండా ఒకవేళ కొంత అవిశ్వాసము కొంత విశ్వాసము కలిగి దేవుడి దగ్గరికి వస్తున్నావేమో, మరి ఒకసారి పరిశీలన చేసుకో. ఎందుకంటే నీ కష్టము, బాధ, ఇరుకులు, ఇబ్బందులు ఎందుకు జరుగుతూ ఉన్నాయి, ఎందుకు పోవటం లేదు అంటే నువ్వు కరెక్ట్ అయిన విశ్వాసము కలిగి ఉన్నావో లేదో ఒకసారి పరిశీలన చేసుకో. దేవుడి బిడ్డ, సహోదరుడా, సహోదరి, విశ్వాస జీవితంలో వాక్యం ఏమని రాయబడుతూ ఉన్నదంటే విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసం లేకుండా ఒకవేళ దేవుణ్ణి వెంబడిస్తూ ఒకవేళ నామకార్థపు యొక్క స్థితిలో ఇంకా నడుస్తూ పేరుకు మాత్రము క్రైస్తవుడివి, క్రైస్తవురాలుగా ఉండి దేవుణ్ణి గనక వెంబడిస్తూ ఉంటే అది ప్రయోజనం లేదు. దేవుడి బిడ్డ, నిష్ప్రయోజనం అయిపోతూ ఉన్నది. కనుక విశ్వాసంతో గినక నువ్వు దేవుణ్ణి వెతికితే, ఆయన్ని వెంబడిస్తే నీకు ఫలము దయచేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక నీ జీవితంలో విశ్వాసము స్థిరమైన విశ్వాసము. చాలామంది మాకు కూడా విశ్వాసం ఉందండి, మేము కూడా విశ్వాసులమే అంటారు. నిజమే, విశ్వాసం అనేది స్థిరంగా ఉండాలి. ఎందుకనంటే మన పితరుడు మూల పురుషుడైన అబ్రహాం గారు ఆయన విశ్వాసముతో దేవుణ్ణి వెంబడించినాడు. లేనిదాన్ని ఉన్నదని నమ్మినాడు. నిజంగా ఆ యొక్క పరిస్థితులు ప్రతికూలంగా పరిస్థితులంతా కూడా చూడటానికి కంటికి అది ఎంతో అసాధ్యముగా కనపడ్డప్పుడు దేవుడు ఉన్నాడు. ఆయన మాటను నమ్మితే, ఆయన్ని ఎదిగితే నాకు ఖచ్చితంగా దేవుడు ఫలం దయచేస్తాడని అబ్రహాము నమ్మినాడు. ఇలా అబ్రహాము కుమార్తెవి, అబ్రహాము కుమారుడు అయితే నువ్వు కూడా విశ్వాసముతో మరి దేవుణ్ణి వెంబడించు. అప్పుడు నువ్వు కూడా ఫలము పొందుకుంటావు. నీవును నీ కుటుంబము 30 60 100 ఫలింపజేసి దేవుడు మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు. వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధ తండ్రి, సర్వశక్తిమంతుడా యేసుక్రీస్తు ప్రభువా, అయా మరి నీ యొక్క వాక్యము సత్యమై ఉన్నది నాయన. విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడై ఉన్నట్టు అసాధ్యమని వాక్యం రాయబడుతూ ఉన్నది నాయన. ఇంకా నీ బిడ్డలైన వారు అయా కొంత విశ్వాసము కొంత అవిశ్వాసముతో నడుస్తూ వారి జీవితంలో ఏ ఫలము పొందుకోలేక అయా ముందుకు నడుస్తూ ఉంటే అయా వారిని కూడా అయా మా పితరుడైన అబ్రహాము ఎలాగైతే నమ్మినాడో అలాగా లేనిదాన్ని ఉన్నదని నమ్మినప్పుడు వారి కుటుంబాలు దీవించబడతాయి. కాబట్టి అయా నీ బిడ్డలైన వారిని అందరిని కూడా విశ్వాసంలో స్థిరపరిచి బలపరిచి ముందుకు నడిపించమని యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమేన్. దేవుడు మేము దీవించును గాక. దేవుడి బిడ్డలారా, ఈ యొక్క మరి వాక్యాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా సబ్స్క్రైబర్లుగా మార్చబడండి. దేవుడు మేము దీవించి బలపరచును గాక. ఆమేన్.